దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది? డాక్టర్ ఐఎమ్ క్రేజీ. డాక్టర్ నువ్వు డాక్టర్ డాక్టర్ అనుకుంటున్నావా? వారు ఓనర్ అనుకుంటున్నావా? కూపీలు అవుతున్నావు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగొన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను వైజాగ్ సీను ఛానల్లో వీడియోలు చేస్తూ ఉంటాను. రీసెంట్గా మేము ఒక వీడియో చేసాం. అపరిచితుడు సినిమా నుంచి ఒక చిన్న స్పూపు కామెడీ కింద ఫన్ కింద అంతా బాగుంది. మీరు ఒకసారి చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చూసి మొత్తం చూసి అప్పుడు కామెంట్ చేయండి, మాకు అదే హ్యాపీ. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. మీరు చేస్తేనే మేము కూడా బాగుంటాం హ్యాపీగా. డాక్టర్ బాబు చెప్పు. చిన్న ప్రాబ్లం వచ్చిందండి. ఏమైంది? ఈ మధ్యన మన అపరిచిత సినిమా చూసిన కాడ నుంచి వింతగా ప్రవర్తిస్తున్నారండి. అవునా? పదా చూద్దాం. రామానుజం అంటే నువ్వేనా? నేనేనండి. ప్రాబ్లం ఏంటంటే మొత్తం వస్తుంది, నిద్రలో అనిపిస్తుంది. నాకు బీర్ లేకపోతే ఉండలేకపోతున్నాను. తెల్లారి వైన్ షాప్కి వెళ్తున్నాను, సాయంత్రం ఎక్కడ ఉంటున్నాను నాకే తెలియట్లేదు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది? మొత్తం వస్తుంది, నిద్రలా ఉంటుంది. ఇది తాగలేకపోతే ఉండలేకపోతున్నాను. ఇది ఇప్పుడు ఎలాగైనా సరే తాగాలనిపిస్తుంది. ఇలాంటి 100 బీర్లైనా కానీ తాగలను. అలాగే చూడు, దీని వైపే చూడు, అలాగా చూస్తూనే ఉండు. చిన్నది నిద్ర వస్తుంది, అలా కునికే. ఈ సకలం చూడగానే 18 ఏళ్ళ కిందకి వెళ్ళిపోయావు నువ్వు. అప్పుడు ఏం జరిగింది? నేను డైలీ కళ్ళు తాగుతుంది వాడిని. అంటే కళ్ళు, ఈత కళ్ళు, తాటి కళ్ళు తాగిన నన్ను మొదటిసారి సుందరం బీరు తీసుకొచ్చాడు. బీరు తాగను అన్నా సరే నన్ను బలవంతంగా తాగించేశాడు. ఇప్పుడు నీ వయసు 14 సంవత్సరాలు. అప్పుడేం జరిగింది? జంతికలుడు అల్లికేలాట్లోనే డబ్బులు గెలిచి నాకు సిగరెట్ తీసుకున్నాడు. ఆ సిగరెట్ కాల్చనన్నా సరే బలవంతంగా కాల్పించాడు. ఇప్పుడు నీ వయసు 14 నుంచి 2 సంవత్సరాలు మెల్లగా తగ్గింది. అప్పుడేం జరిగింది? మొన్న అపరిచితుడు సినిమా చూసావంట కదా, అప్పటి నుంచి నీకు ఏం జరుగుతుంది? నిద్ర వస్తుంది, కళ్ళల్లో నీరు వస్తుంది, ఇంకా తల బాధగా ఉంటుంది. గుర్తెచ్చుకో. ఆ తర్వాత ఎక్కడో ఉంటున్నాను, గుర్తు రావట్లేదు, మర్చిపోతున్నాను. థింక్ చేయి. అంతకు మించి ఇంకా గుర్తు రావట్లేదు. ఇంకా గుర్తెచ్చుకో. డాక్టర్ నువ్వు డాక్టర్ అనుకుంటున్నావా? వారు ఓనర్ అనుకుంటున్నావా? కూపీలు అవుతున్నావు. అందుకే నువ్వెవరు? అపరిచితుడిని. నువ్వే అపరిచితుడివి. చిన్నపిల్లలు ఆడుకుంటే కిడ్నాప్ చేసి పట్టుకుని వెళ్ళిపోయి సుపరిచితుల్లాగా ఉన్నావు. సుందరం జంతికలోడి కన్నా రాము చాలా దద్దమ్మ. ఒక మందు అలవాట్లేదు. అదే నేనైతే బారికి వెళ్తాను, 4 బీర్లు గంటలో వేస్తాను, అరగంటలో 2 క్వార్టర్లు వేస్తాను. రాము గ్లాస్ తెమ్మంటే వాటర్ బాటిల్ తెస్తాడు, వాటర్ బాటిల్ తెమ్మంటే డ్రింక్ తెస్తాడు. అదే నేనైతే వైన్ షాప్కి వెళ్తే అన్ని నా కడికే వస్తాయి. అది వెజ్, నాది నాన్ వెజ్, అది వాటర్ బ్యాచ్, నాది క్వార్టర్ బ్యాచ్. ఒకసారి చూడు, దీన్ని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? డాక్టర్ ఐఎమ్ క్రేజీ. ఇంతకీ మీరెవరు? ఆమె రేమో, నేను ఫుల్ బార్డర్ డ్రింకర్ని. నీకు ప్రతిరోజు తాగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నా? ఇంకేముంది, నేను రాము కిడ్నీ అమ్మేశాను. నీకు ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు తెలుసు. డాక్టర్ She loves me. You love a woman, just tell her that she's a... ఓరు బాబు, ఉండరా బాబు, మళ్ళీ వస్తాను. ఆడికి ఏం అవ్వలేదు. ఆడు అపరిచితుడు సుపరిచితులే యాక్టింగ్ చేస్తున్నాడు. ఆడు రోజు తాగడానికి డబ్బులు లేక ఆడి కిడ్నీ ఆడే అమ్మేసుకున్నాడు. చూసుకోండి, రేపు మాపు మీ కిడ్నీలు కూడా అమ్మేస్తాడు.